నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్. ఇవాళ అసెంబ్లీలో విద్యుత్ రంగంపై చర్చ జరగనుంది. విద్యుత్ రంగంపై శ్వేతపత్రంలోని అంశాలపై నేతలు చర్చించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగం అప్పుల కుప్పగా మారిందని, దాదాపు 81,000 కోట్ల అప్పుల్లో విద్యుత్ రంగం ఉందని కాంగ్రెస్ సర్కార్ ఆరోపించింది. నిన్న ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై అసెంబ్లీలో వేడిగా చర్చ జరిగింది. ఇవాళ విద్యుత్ రంగంపై చర్చ జరగనుంది. బీఆర్ఎస్ తరపున విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడనున్నారు. ఈ రోజు జరిగే తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, ఈరోజు కూడా సభ పూర్తి స్థాయిలో వాడివేడిగా సాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మనం చూసాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపైన తీవ్ర స్థాయిలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు కూడా వేలాయి మనం చూసాం. ఈ రోజు తెలంగాణ విద్యుత్ రంగం పైన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఇప్పటికే తెలంగాణ విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం 9.5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దాంతోపాటు మొదటి కేబినెట్ మీటింగ్ లోనే సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ పైన రివ్యూ చేయడం, అదేవిధంగా విద్యుత్ శాఖలు కేవలం ఓన్లీ విద్యుత్ శాఖలోనే 81,000 కోట్ల అప్పులు విద్యుత్ శాఖలో ఉన్నాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి మనం చూసిందే. దీనికి అనుగుణంగానే మొత్తం రాష్ట్రం మొత్తం 6,71,000 కోట్ల అప్పులుంటాయి. కేవలం ఒక్క విద్యుత్ రంగంలోనే 81,000 కోట్ల అప్పులున్నాయి. 50,000 కోట్ల నష్టాల్లో డిస్కంలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దీనికి అనుగుణంగానే ఈ రోజు చర్చలో అటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం, అదేవిధంగా వాడివేడి చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంధ్య. రైట్ కొండల్.